అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉగ్రరూపం దాల్చాడు. డ్రాగన్ కంట్రీపై మరోసారి 100% సుంకాలతో ప్రతీకార దాడికి దిగాడు. తాజా దాడితో చైనా దిగుమతులపై అమెరికా సుంకాలు 245% చేరుకున్నాయి. చర్చలకు వస్తావా లేదా అంటూ చైనాపై ట్రంప్ హుంకరిస్తున్నాడు. నీ కోర్టులోనే బంతి ఉందని, ఆడతావా లేదా అని ట్రంప్ బెదిరిస్తున్నాడు. చైనా మాత్రం ట్రంప్ సుంకాల బాధిత దేశాలను అక్కున చేర్చుకునే ప్రయత్నం చేస్తోంది. ట్రంప్ సుంకాల దాడులను తాను అడ్డుకుంటానంటూ డ్రాగన్ హీరోలా మారే ప్రయత్నం చేస్తోంది. ట్రంప్ సుంకాల రక్షకుడినని తనకు తాను చైనా ప్రాజెక్టు చేసుకుంటుంది. ట్రంప్ బెదిరింపులను పక్కన పెట్టి తన ఎగుమతులను మళ్లించేందుకు వ్యూహాలను పన్నుతోంది. ట్రంప్ తాజా సుంకాల దాడిపై చైనా ఎలా రియాక్ట్ అయ్యింది? ఆగ్నేసియా పర్యటనలో జిన్పింగ్ వ్యూహం ఏమిటి? ట్రేడ్ వార్లో చైనా, అమెరికా నెక్స్ట్ ఏం చేయబోతున్నాయి? వాచ్ ది స్టోరీ. డ్రాగన్ పై అగ్రరాజ్యాధిపతి ఉగ్రరూపం. బీజింగ్ ఇంపోర్ట్స్ పై 245% టారిఫ్స్ అటాక్. చైనా యుఎస్ ట్రేడ్ వార్లో నెక్స్ట్ ఏంటి? దెబ్బకు దెబ్బ. అమెరికా చైనా వాణిజ్య యుద్ధం సాగుతున్న తీరు ఇది. ఇరు దేశాలు సుంకాల పొరలో వెనక్కి తగ్గడం లేదు. ఒకసారి ఈ నంబర్లు చూడండి: 10, 20, 54, 104, 145, 245. అమెరికాలో చైనా దిగుమతులపై డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు ఇవి. ఫిబ్రవరిలో 10% సుంకాలతో ఈ యుద్ధాన్ని ట్రంప్ ప్రారంభించాడు. ఇప్పుడు చైనాపై ఆ సుంకాలు 245%కి చేరుకున్నాయి. తాజాగా 100% సుంకాలను పెంచినట్టు అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌజ్ ప్రకటించింది. ట్రంప్ మళ్లీ ఎందుకు 100% సుంకాలు పెంచాడు అంటే చైనాపై ప్రతీకారం తీర్చుకునేందుకు మాత్రమే. సుంకాల విషయంలో ఒప్పందానికి 75 దేశాలు తనతో సంప్రదింపులు జరిపాయని ట్రంప్ చెప్పాడు. ఆయా దేశాలన్నీ ట్రంప్తో ఒప్పందాలు కుదుర్చుకోవాలని యత్నిస్తున్నాయన్నమాట. కానీ చైనా మాత్రం అలా చేయలేదు. బదులుగా చైనాలో అమెరికన్ దిగుమతులపై 125% సుంకాలతో డ్రాగన్ కంట్రీ ఎదురుదాడి చేసింది. ఈ నేపథ్యంలోనే చైనాపై సుంకాలను ట్రంప్ 245%కి పెంచాడు. దీనిపై వైట్ హౌజ్ తాజాగా స్పందించింది. చైనా విషయంలో అమెరికా అధ్యక్షుడు చాలా క్లారిటీగా ఉన్నాడని వైట్ హౌజ్ మీడియా సెక్రటరీ కరోలిన్ తెలిపింది. బంతి చైనా కోర్టులో ఉన్నట్టు ట్రంప్ చెప్పినట్టు కరోలిన్ స్పష్టం చేసింది. అమెరికాతో చైనా ఒప్పందం చేసుకోవాలని, చైనాతో అమెరికా ఒప్పందం చేసుకోదని ట్రంప్ క్లారిటీ ఇచ్చినట్టు మీడియా సెక్రటరీ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇక్కడ బంతి గురించి పక్కన పెట్టండి. అసలు ఆడడానికి కోర్టే లేదు. చైనాపై 245% సుంకాలను పెంచడం ఒత్తిడి వ్యూహమా, ప్రతీకారమా అంటే అదేది కాదు. ఇది కేవలం అహంకార చర్య మాత్రమే. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరం చైనాకే ఉందని వైట్ హౌజ్ వాదిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే అమెరికాతో ఒప్పందానికి చైనా ముందుకు రావాలన్నమాట. సుంకాల చర్చల్లో బీజింగ్ ముందు తొలి అడుగు వేయాలని ట్రంప్ కోరుకుంటున్నాడు. అయితే దీనికి డ్రాగన్ కంట్రీ ఎలా స్పందించింది? వారం రోజుల క్రితమే సుంకాల పెంపును బీజింగ్ తోసిపుచ్చింది. 125% కంటే ఎక్కువగా సుంకాలను పెంచడం జోక్గా పేర్కొంది. అంతేకాదు 125%కి మించి సుంకాలను తాము పెంచమని కమ్యూనిస్టు దేశం క్లారిటీ ఇచ్చింది. ఇక చర్చలకు చైనా కూడా సిద్ధంగా ఉంది. ఆ మేరకు కొత్త వాణిజ్య దౌత్యవేత్తను చైనా నియమించింది. కానీ పరస్పరం గౌరవం ఉంటేనే ఈ చర్చలు సాధ్యమని బీజింగ్ చెబుతోంది. అమెరికాకు నిజంగా చర్చలతో సమస్య పరిష్కరించుకోవాలని ఉంటే ఒత్తిడి, బెదిరింపులు, బ్లాక్మెయిల్లను ఆపాలని బీజింగ్ తేల్చి చెబుతోంది. సమానత్వం, పరస్పర గౌరవం, సత్సంబంధాలతోనే చర్చలు సాధ్యమంటోంది. ఇక్కడే ఓ పాయింట్ ప్రస్తావించాలి. చైనానే ముందు కాల్ చేయాలని ట్రంప్ పట్టుబడుతున్నాడు. బెదిరింపులు ఆపి సుంకాలను తొలగించి అప్పుడు రండి మాట్లాడుకుందామని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చెబుతున్నాడు. మరో రకంగా చెప్పాలంటే ట్రంప్, జిన్పింగ్ తీరు డేగల పోరాటాన్ని తలపిస్తోంది. ఇరువురు నాయకులు తాము బలహీనంగా మారకూడదని భావిస్తున్నారు. అందులో భాగంగానే ట్రంప్ మరో అడుగు ముందుకు వేశాడు. సుంకాలనేవి ట్రంప్ వ్యూహంలో ఓ భాగం మాత్రమే. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు మిత్రదేశాలపై కూడా ఒత్తిడి పెంచుతున్నాడు. తాజాగా ట్రంప్ ఉన్నతాధికారి ఒకరు యూరోప్కు అల్టిమేటం జారీ చేశాడు. అమెరికన్ టెక్నాలజీనా, చైనాదా ఏదో తేల్చుకోవాలని బ్రసెల్స్ కు వార్నింగ్ ఇచ్చాడు. ముఖ్యంగా కమ్యూనికేషన్ టెక్నాలజీ విషయాన్ని అమెరికా ఎత్తి చూపుతోంది. అసలు విషయం ఏంటంటే యూరోపియన్ మార్కెట్లోకి ప్రవేశించడానికి ఎలాన్ మస్క్ కి చెందిన స్టార్లింక్ ప్రయత్నిస్తోంది. కానీ యూరోపియన్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
యూరోపియన్ రాజకీయాల్లో మస్క్ జోక్యం చేసుకోవడం ఆయా దేశాలకు ఇష్టం లేదు. దీనికి తోడు ట్రంప్ సుంకాలను యూరోపియన్లు అస్సలు సహించడం లేదు. యూరోప్ను దారికి తెచ్చుకునేందుకు సినిమా హీరోల అమెరికా అల్టిమేటం జారీ చేస్తోంది. మాతో ఉంటారా లేక చైనాతో కలిసిపోతారో తేల్చుకోవాలని యూరోప్ను అమెరికా హెచ్చరిస్తోంది. యూరోప్ స్టార్ లింక్ గురించి ఆందోళన చెందితే చైనీస్ కమ్యూనిస్టు పార్టీ వర్షన్ ఎంత దారుణంగా ఉంటుందో వేచి చూడండని అమెరికా చెబుతోంది. చైనా దెబ్బకు నిజంగానే ఆందోళన చెందుతారని వాషింగ్టన్ వివరిస్తోంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు అమెరికన్లు కూడా నమ్మదగిన వారు కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే కోల్డ్ వార్ విధానాన్ని అమెరికన్లు తిరిగి తీసుకొస్తున్నారు. ఇది అమెరికా వాణిజ్య భాగస్వాములకు మింగుడు పడని వార్త. ఇప్పటి వరకు వాణిజ్య యుద్ధం కేవలం అమెరికా చైనాకే పరిమితమైంది. కానీ ఇప్పుడు ట్రంప్ ఈ యుద్ధాన్ని అన్ని రంగాలకు విస్తరిస్తున్నాడు. ఎవరి వైపు ఉంటారో తేల్చుకోవాలంటూ బహిరంగంగానే ఇతర దేశాలను ట్రంప్ అడుగుతున్నాడు. ట్రంప్ ఇలా చేస్తాడని చైనాకు కూడా తెలుసు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఇప్పుడు అమెరికాతో భాగస్వామ్యం విషయంలో చాలా దేశాలు పునరాలోచనల్లో పడ్డాయి. ఈ విషయం కూడా బీజింగ్ కు బాగా తెలుసు. అందుకే ఈ విషయాలను క్యాష్ చేసుకోవడానికి కమ్యూనిస్టులు ప్రయత్నిస్తున్నారు. వాణిజ్య యుద్ధం నేపథ్యంలో చైనా 2 వ్యూహాలను అమలు చేస్తోంది. మొదటి ప్లాన్ అమెరికాపై ఎదురుదాడి చేయడం. దౌత్యం సంప్రదింపులకు మొగ్గు చూపడం లేదు. చైనా పాత విధానం తోడేలు వీరుల విధానాన్ని తీసుకొస్తోంది. అంటే ఎదురుదాడి తప్ప వెనక్కి తగ్గకపోవడమే ఈ తోడేలు వీరుల విధానం. ఇప్పటికే చైనా ప్రభుత్వ మీడియా దాడిని ప్రారంభించింది. అమెరికాను ఎవరూ దోచుకోవడం లేదని వెల్లడించింది. సమస్య ఏంటంటే దశాబ్దాలుగా అమెరికా సామర్థ్యానికి మించి జీవిస్తోందని విమర్శించింది. అమెరికా ఉత్పత్తి చేసేదానికంటే వినియోగించేది ఎక్కువని తెలిపింది. ప్రపంచ వాణిజ్యంలో తాను బాధితురాలుగా ఏడవడం మానేయాలని చురకలంటించింది. విచిత్రమైన విధ్వంసకరమైన ప్రవర్తనకు ముగింపు పలకాలని అమెరికాకు చైనా మీడియా సూచించింది. సింపుల్ గా చెప్పాలంటే వాణిజ్య యుద్ధం తప్పంతా ట్రంప్దే అన్నట్టు ప్రచారాన్ని మొదలుపెట్టింది. అమెరికా తయారు చేసుకునేది తక్కువ, దిగుమతి చేసుకునేది ఎక్కువ అని స్పష్టం చేసింది. అలా చేస్తే వాణిజ్య లోటు ఏర్పడకుండా ఇంకేమవుతుందని అమెరికా తీరును చైనా ప్రభుత్వ మీడియా ఎద్దేవా చేసింది. మొత్తంగా ఇక్కడ చైనా చేస్తున్న మరో పని ఏమిటంటే అమెరికాను సవాల్ చేసే ఏకైక శక్తి తానేనని తెరపైకి తీసుకొస్తోంది. సుంకాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడుతుంటే అతన్ని ఎదుర్కొనే శక్తివంతమైన దేశంగా డ్రాగన్ చెప్పుకుంటోంది. ఇక చైనా రెండో వ్యూహం ఏంటంటే భాగస్వాముల్ని చేరుకోవడమే. ప్రస్తుతం జిన్పింగ్ ఆగ్నేయాసియా పర్యటనలో ఉన్నారు. ఇప్పటికే చైనా అధ్యక్షుడు వియత్నాం, మలేషియాలో పర్యటించాడు. ఇప్పుడు నెక్స్ట్ కాంబోడియా. ఈ దేశాల మధ్య ఉన్న సారూప్యత ఏంటో తెలుసా? డొనాల్డ్ ట్రంప్ నుంచి అధిక సుంకాలను ఈ 3 దేశాలు ఎదుర్కొంటున్నాయి. అందుకే జిన్పింగ్ పర్యటనకు ఈ 3 దేశాల్ని వ్యూహాత్మకంగా ఎంచుకున్నాడు. మీపై ట్రంప్ దాడి చేస్తున్నాడు, మీకు రక్షణగా నేనుంటానని జిన్పింగ్ హామీ ఇస్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ను ఎదుర్కొనే తెలివైన రాజనీతిజ్ఞుడిగా చైనా అధ్యక్షుడు ముందుకొస్తున్నాడు. బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థను కాపాడుకోవాలని జిన్పింగ్ పిలుపునిచ్చాడు. ప్రపంచ పారిశ్రామిక సప్లై చైన్ను స్థిరంగా ఉంచాల్సిన అవసరం మనందరిపైన ఉందని చైనా అధ్యక్షుడు చెబుతున్నాడు. బహిరంగ సహకారంతో కూడిన అంతర్జాతీయ వాతావరణాన్ని కొనసాగించాలని జిన్పింగ్ కోరుతున్నాడు. నిజానికి ఓపెన్నెస్, సహకారం గురించి జిన్పింగ్ పాఠాలు చెప్పడం ఆశ్చర్యంగా అనిపించొచ్చు. చైనా ఇప్పటి వరకు పొరుగు దేశాలను అస్సలు పట్టించుకోలేదు. పైగా కయ్యానికి కాలు దువ్వింది. ఇప్పుడు ట్రంప్ తీరుతో చిలుక పలుకులు పలుకుతోంది. ట్రంప్ నుంచి ప్రపంచాన్ని కాపాడుకుందామని పిలుపునిస్తోంది. నిజానికి అమెరికాకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుండేది. కానీ సుంకాలతో ట్రంప్ దాన్ని వృధా చేసుకుంటున్నాడు. ఇది చైనాకు అనుకూలంగా మారుతోంది. సింపుల్ గా చెప్పాలంటే అమెరికా చైనా వాణిజ్య యుద్ధం ఆర్ట్ ఆఫ్ డీల్, ఆర్ట్ ఆఫ్ వార్ మధ్య జరుగుతున్న సంఘర్షణలా మారుతోంది. ఈ కథలో ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.